గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఫోర్త్ సెమిస్టర్ ఫిజిక్స్లో సెకండ్ B.Sc ఫోర్త్ సెమిస్టర్ ఫిజిక్స్లో లాస్ట్ యూనిట్ చెప్పుకుంటున్నాం కదా. లాస్ట్ క్లాస్లో మనం వేన్స్ డిస్ప్లేస్మెంట్లో డిస్కస్ చేసుకున్నాం. సో వేన్స్ డిస్ప్లేస్మెంట్లో మనం ఎలా డెరైవ్ చేస్తాం, లాంబ్డా T ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ప్రూవ్ చేసుకున్నాం. సో ఇక్కడ వేన్స్ డిస్ప్లేస్మెంట్లో అనేది ఓన్లీ షార్టర్ వేవ్ లెంత్స్కి అది ఒబే చేస్తుంది, లాంగర్ వేవ్ లెంత్స్కి ఒబే చేయట్లేదు. సో నెక్స్ట్ ప్లాంక్స్ అండ్ రిలే జీన్స్ లాంగర్ వేవ్ లెంత్స్కి ఆ బ్లాక్ బాడీ రేడియేషన్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అన్నది సో ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో మా అజంప్షన్స్ తీసుకుందాం, ఓకేనా. 2 days క్లాస్ వచ్చి మనకి రిలేస్ జీన్స్ లా ఫర్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్, ఫర్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లాక్ బాడీ రేడియేషన్. సో ఇక్కడ రిలే అండ్ జీన్స్ డెవలప్డ్ ఏ థియరీ ద స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లాక్ బాడీ రేడియేషన్ బై అప్లయింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ స్టాటిస్టికల్ మెకానిక్స్. సో వాళ్ళు ఎలక్ట్రోమాగ్నెటిక్స్ స్టాటిస్టికల్ మెకానిక్స్ ఫార్ములాస్ యూస్ చేసి సో ఇక్కడ బ్లాక్ బాడీ రేడియేషన్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ద ఎక్స్ప్లెనేషన్: కన్సిడర్ ఏ హాలో క్యూబిక్ ఎంక్లోజర్ సైడ్ లెంత్ L విత్ పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ వాల్స్. సో ఇక్కడ ఫెరిస్ బ్లాక్ బాడీ తీసుకున్నాం కదా, అలాగనే ఇక్కడ హాలో క్యూబిక్ ఎంక్లోజర్ తీసుకోమన్నాడు, ఓకేనా. కన్సిడర్ ఏ హాలో క్యూబిక్ ఎంక్లోజర్ ఆఫ్ సైడ్ L విత్ పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ వాల్స్. సో రేడియేషన్ ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ రిఫ్లెక్షన్స్ జరిగేలాగా, ఓకేనా. పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ వాల్స్. ఏ బ్లాక్ పార్టికల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఇట్. సో బ్లాక్ బాడీ ఆర్ బ్లాక్ పార్టికల్ ప్లేస్డ్ ఇన్ ఇట్ దట్ ఎంక్లోజర్. సో ఎంక్లోజర్లో ఒక పార్టికల్ అనేది ప్లేస్ చేసాం. ఇట్ ఎమిట్స్ రేడియేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. సో ఇక్కడ బ్లాక్ బాడీ పెట్టినప్పుడు అది రేడియేషన్స్ని ఎమిట్ చేస్తుంది కదా, ఆ రేడియేషన్స్ ఇక్కడ వేవ్స్ లాగా, ఓకేనా. అంటే స్ట్రెచ్ ఏదైనా స్ట్రింగ్ని మనం స్ట్రెచ్ చేసి ఉంచినప్పుడు దాన్ని లాగి వదిలితే అక్కడ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా. సో అలాగే ఇక్కడ బ్లాక్ బాడీ ఎమిట్ చేసిన రేడియేషన్స్ కూడా అక్కడ మెకానికల్ వేవ్స్, ఓకేనా. సో ట్రాన్స్వర్స్ వేవ్స్ కింద ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ బ్లాక్ బాడీ ఎమిట్ చేసిన రేడియేషన్ మనకి ఫార్మ్ ఆఫ్ వేవ్స్లో మనం ప్రొడ్యూస్ అవుతుందని కన్సిడర్ చేసుకున్నాడు. సో in the form of waves they travel in all directions undergo multiple reflections. సో ఆ ఎంక్లోజర్లో సో ఆ రేడియేషన్స్ ఎమిట్ అయినాయి కదా, ఆ రేడియేషన్స్ సమ్ ఆఫ్ వేవ్స్. సో అవి ఏమవుతాయి అక్కడ అన్ని డైరెక్షన్స్లో ట్రావెల్ చేసి ఆ ఎంక్లోజర్లో మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఫెరిస్ బ్లాక్ బాడీలో రిఫ్లెక్షన్స్ చూపించుకున్నాం కదా మనం. సో అలా మల్టిపుల్గా రిఫ్లెక్షన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ రిఫ్లెక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతాయి. ఇక్కడ స్టేషనరీ వేవ్ ఫార్మేషన్ అంటే ఏంటి, 1 or 2 waves reflected at the ends of the walls, they get superimpose on each other. సో ఒకదాని మీద ఒకటి ట్రావెల్ చేస్తే అక్కడ ఫామ్ అయ్యే వేవ్స్ స్టేషనరీ వేవ్స్లో మనకి లూప్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, క్రెస్ట్ ట్రఫ్ ఫామ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ లూప్స్, ఓకేనా. సో అక్కడ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సిమిలర్గా అదే ఆ థియరీని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటూ రేలే అండ్ జేన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. So they undergo multiple reflections and form stationary waves similar to those in strings, ఓకేనా. సో అక్కడ ఆ రిఫ్లెక్షన్స్ జరిగి అక్కడ స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఈ రేడియేషన్స్తో వేవ్స్ సిమిలర్గా అక్కడ స్టేషనరీ వేవ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, అలాగే ఈ బ్లాక్ బాడీ రేడియేషన్, ఈ బ్లాక్ పార్టికల్ అనేది రేడియేషన్ ఎమిట్ చేసింది కదా, ఈ ఎమిట్ చేసిన రేడియేషన్ వాల్స్ దగ్గర టచ్ అయ్యి సో అవి రిఫ్లెక్షన్స్ జరుగుతూ ఒకదాని మీద ఒకటి పడి ట్రావెల్ చేస్తూ అక్కడ స్టేషనరీ వేవ్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట, లైక్ ఇన్ స్ట్రింగ్స్. ఇఫ్ L ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద వాల్స్. సో L అనేది డిస్టెన్స్ అని తీసుకున్నాం. అంటే ఇప్పుడు స్ట్రింగ్ ఒకటి తీసుకుని దాన్ని ఇలా ఫిక్స్ చేసి, ఇది ఒక స్ట్రింగ్ అనుకోండి, ఇలా ఫిక్స్ చేసి పెట్టాను దాన్ని, ఓకేనా. అది L లెంత్లో ఉంది. ఇక్కడ మనం తీసుకున్న ఎంక్లోజర్ యొక్క డిస్టెన్స్, వాల్స్ మధ్య డిస్టెన్స్ L అని కన్సిడర్ చేసుకున్నాను, ఓకేనా. సో ఆ డెరివేషన్ చూడండి, లెట్ ద L బి ద డిస్టెన్స్ ఆఫ్ ద వాల్స్. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఓవర్టోన్ ఈజ్ గివెన్ బై. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి వాల్స్ మధ్య వైబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు మనకి ఫ్రీక్వెన్సీస్, మోడ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటే లూప్ లాగా ఫామ్ అవుతుంది కదా. సో అక్కడ నెంబర్ ఆఫ్ లూప్స్ ఫామ్ అవుతాయి. అంటే స్టేషనరీ వేవ్లో మనకి సపోజ్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈ స్టేషనరీ వేవ్లో మనకి ఇది స్టేషనరీ వేవ్ అనుకోండి, ఓకేనా. సో ఇవి రిజిడ్ సపోర్ట్స్, ఈ రిజిడ్ సపోర్ట్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి ఇలా మనకి స్టేషనరీ వేవ్ అనేది ఫామ్ అవుతున్నప్పుడు ఒక లూప్లో ఫామ్ అవుతున్నప్పుడు, ఓకేనా. ఇది 1 mode ఆఫ్ సింగిల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్, 2 modes ఆఫ్ వైబ్రేషన్, 3 modes ఆఫ్ వైబ్రేషన్, అలా n నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్. అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ పర్ సెకండ్, అంటే సమ్ ఫ్రీక్వెన్సీస్ అక్కడ
హార్మోనిక్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా. సో ఒక లూప్లో ఫామ్ అయినప్పుడు ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, మొదటి అనుస్వారం, రెండవ అనుస్వారం అలా. సో అక్కడ ఎలా అయితే తీసుకున్నాం ఇక్కడ ఆ ఫ్రీక్వెన్సీస్ని యూస్ చేసుకుని డెరివేట్ చేశారు రేలే అండ్ జేమ్స్. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఓవర్టోన్ ఈజ్ గివెన్ బై nu is equals to c by lambda. ఓకేనా. సో c is equals to nu lambda. Here nu is frequency, c is speed of light, lambda is wavelength. ఓకేనా. సో c by 2l. సో ఇక్కడ ఫస్ట్ హార్మోనిక్ ఫార్ములా మనకి c by 2l. ఓకేనా. స్పీడ్ బై 2l. సో n మోడ్స్ ఉన్నాయనుకోండి, n లూప్స్ ఫామ్ అయినప్పుడు cn బై 2l. ఒక లూప్ అనుకోండి c బై 2l, 2 లూప్స్ అంటే 2c బై 2l, 3 లూప్స్ ఉంటే 3c బై 2l వస్తుంది అనమాట. అలా ఫ్రీక్వెన్సీస్, మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ వేర్ c ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్. ఓకేనా. సో ఇక్కడ వేర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 సో ఆన్ ఇన్ఫినిట్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ లూప్స్. ఓకేనా. వన్ లూప్ ఫామ్ అయినప్పుడు, 2 లూప్స్ ఫామ్ అయినప్పుడు అలా. ఓకేనా. సో ఎవ్రీ అలౌడ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నోన్ యాజ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్. సో ఎవ్రీ అలౌడ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నోన్ యాజ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్. అంటే ఇది ఒక ఫ్రీక్వెన్సీ n ఈక్వల్ టు 1కి ఒక ఫ్రీక్వెన్సీ వస్తుంది, అదొక మోడ్ ఆఫ్ వైబ్రేషన్. ఓకేనా. అంటే సింగిల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్, డబుల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్, 3 మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్, సో ఆన్. ఓకేనా. సో ఇన్ ఏ క్యూబ్ ద నంబర్ ఆఫ్ లూప్స్ ఇన్ XYZ డైరెక్షన్స్ ఆర్. సో ఇక్కడ మనం హాలో క్యూబిక్ తీసుకున్నాం కదా, హాలో క్యూబ్ తీసుకున్నాం కదా, అందులో ఎన్ని లూప్స్ ఫామ్ అవుతున్నాయో అలాంగ్ ద డైరెక్షన్స్ XYZ ఈజ్ NX NY NZ అని తీసుకుంటే NX ఈజ్ ఈక్వల్స్ టు 2L బై ల్యాండా. సో ఫ్రమ్ దట్ L ఈజ్ ఈక్వల్స్ టు NX ల్యాండా బై 2 అని రాసుకోవచ్చు కదా. సో అలాంగ్ X డైరెక్షన్, అలాంగ్ Y డైరెక్షన్ అయితే దట్ ఈజ్ ఈక్వల్స్ టు NY ల్యాండా బై 2. దట్ అలాంగ్ Z డైరెక్షన్ NZ ల్యాండా బై 2. ఓకేనా. As the radiations are diffused, the waves can be inclined with the axis. So if the waves can be inclined with the axis, waves along that axis కాకుండా సమ్ యాంగిల్ చేస్తున్నాయి అనుకోండి, లైక్ ద యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా అనుకుంటే, సో inclined with the axis. Suppose these are the XYZ axis. ఓకేనా. సో the wave direction makes an angle alpha. ఓకేనా. That is waves with an angle inclined some the axis. So inclination is alpha along X, along Y gamma, along Z beta, along Y beta, along Z gamma. Okay na. When the waves makes angles alpha beta gamma with XYZ axis, then L cos alpha is equals to NX lambda by 2, L cos beta is equals to NY lambda by 2, L cos gamma is equals to NZ lambda by 2. From direction cosine law, so we know that the cosine law cos square alpha plus cos square beta plus cos square gamma is equals to 1. So NX square plus NY square plus NZ square is equals to 2L by lambda. Okay na. From this equation NX is equals to 2L by lambda. Okay na. So cos square plus cos square alpha plus cos square beta plus cos square gamma is equals to 1. Squaring and adding on both sides చేస్తే we get this equation. ఓకేనా. ఈ ఈక్వేషన్స్ నుంచి మనం ఇవన్నీ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఎల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ ఎల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ గామా వస్తుంది. సో ఎల్ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా 1 అయిపోతుంది. సో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఇవన్నీ lambda by 2 కామన్ తీస్తే lambda by 2 హోల్ స్క్వేర్ NX స్క్వేర్ ప్లస్ NY స్క్వేర్ ప్లస్ NZ స్క్వేర్. ఓకేనమ్మా. సో lambda by 2 ఇటు పక్క వస్తే 2L by lambda హోల్ స్క్వేర్, దట్ ఈస్. ఓకేనా. అలా వచ్చింది ఈక్వేషన్. NX స్క్వేర్ ప్లస్ NY స్క్వేర్ ప్లస్ NZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2L by lambda హోల్ స్క్వేర్. సో NX స్క్వేర్ ప్లస్ NY స్క్వేర్ ప్లస్ NZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు R స్క్వేర్. సో ఇది పొజిషన్ వెక్టార్ అని తీసుకుంటే అలాంగ్ XYZ పొజిషన్ వెక్టర్తో రిప్రజెంట్ చేయొచ్చు కదా. సో NX స్క్వేర్ ప్లస్ NY స్క్వేర్ ప్లస్ NZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు R స్క్వేర్ అని తీసుకోవచ్చు. దెన్ R స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ ఎంత మనకి 2L by lambda హోల్ స్క్వేర్. సో అంటే R స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2L by lambda హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ R వాల్యూ. R ఈజ్ ఈక్వల్స్ టు 2L by lambda.
if we consider the number of modes of vibration in two-dimensional plane. Okay, సో ఇక్కడ ఆ నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ టూ డైమెన్షనల్ ప్లేన్ తీసుకుంటే ఓన్లీ ఆ త్రీ డైమెన్షనల్ ప్లేన్ అయితే ఎన్ఎక్స్ ఎన్వై ఎన్జెడ్, టూ డైమెన్షనల్ అయితే ఓన్లీ ఎన్ఎక్స్ ఎన్వై. సో ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2L by lambda హోల్ స్క్వేర్. దిస్ రిప్రజెంట్స్ సర్కిల్. సో టూ డైమెన్షనల్ మోషన్ కాబట్టి ఇది సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఎన్ఎక్స్ ఎన్వై హ్యావ్ పాజిటివ్ వాల్యూస్. సో సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఎన్ఎక్స్ ఎన్వై ఓన్లీ పాజిటివ్ వాల్యూస్నే ఉంటాయి. సో గ్రాఫ్ డ్రా చేసుకుంటే ఎన్ఎక్స్కి ఎన్వైకి ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ గివ్స్ ఏ మోడ్ ఆఫ్ వైబ్రేషన్. సో గ్రాఫ్ చేసుకున్నప్పుడు సో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఒక్కొక్క మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఇస్తుంది. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. ఓకేనా, సిన్స్ ద పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ ఎన్ఎక్స్ ఎన్వై ఆర్ అలౌడ్. సో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి దానికి. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఇంటర్సెక్షన్స్ ఇన్ పాజిటివ్ క్వాడ్రంట్స్ ఓన్లీ. ఓకేనా, సో పాజిటివ్ క్వాడ్రంట్స్లోనే తీసుకుంటే ఓన్లీ ఒక క్వాడ్రంట్ 1/4 πr². ఆ ఏరియాలో అంటే అంతే ఏరియాలో మనకి పాజిటివ్ వాల్యూస్, మిగిలిన దాంట్లో ఎక్కడో చోట నెగిటివ్స్ వస్తాయి కాబట్టి ఓన్లీ ఇవి తీసుకుంటాం ఏరియా 1/4 ఆఫ్ ఏరియా. ఓకేనా, పాజిటివ్ వాల్యూస్ ఉండేది. సో 1/4 πr². సో ఏరియా πr². సో 1/4 π ఇంటూ r² మనకి రేడియస్ 2L by lambda. ఓకేనా, 2L by lambda వచ్చింది. అది సబ్స్టిట్యూట్ చేయండి, 2L by lambda హోల్ స్క్వేర్. సో ఇందులో క్యాన్సిల్ అయ్యేవి 2² అంటే 4 క్యాన్సిల్ అయిపోయింది. πl² by lambda స్క్వేర్. ఓకేనా, టూ డైమెన్షనల్. అలాగే త్రీ డైమెన్షన్స్ తీసుకుంటే కనుక ఇఫ్ వై ఎక్స్టెండెడ్ ఇఫ్ ద త్రీ డైమెన్షనల్. ఓకేనా, త్రీ డైమెన్షనల్ ప్లేన్ దెన్ ద సర్కిల్ బికమ్స్ స్పియర్. ఓకేనా, త్రీ డైమెన్షనల్ ప్లేన్లో సర్కిల్ ఏమో స్పియర్ అనుకుంటాం, స్క్వేర్ ఏమో యూనిట్ క్యూబ్ అనుకుంటాం. ఓకేనా, and square becomes unit cube. The number of modes of vibrations f up to wavelength lambda. So ఇక్కడ number of modes సింగిల్ మోడ్ డబుల్ మోడ్ అనుకున్నాం కదా, f degrees of freedom, f modes of vibrations అనమాట. wavelength lambda will those in octant of spherical shell of radii 2L by lambda. ఓకేనా, త్రీ డైమెన్షన్లో అయితే 1/8 పార్ట్ ఆఫ్. ఓకేనా, సో f ఈజ్ ఈక్వల్స్ టు 1/8 ఇంటూ 4/3 πr³. టూ డైమెన్షనల్లో అయితే 1/4 πr² వచ్చింది. ఓకేనా, త్రీ డైమెన్షనల్లో f ఈజ్ ఈక్వల్స్ టు 1/8 4/3 πr³. 1/8 4/3 π ఇంటూ ఆర్ ప్లేస్లో 2L by lambda సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిలేషన్స్ చేస్తే ఇక 2³ అంటే 8 క్యాన్సిల్ అయిపోతుంది. 4/3 πl³ by lambda³. ఓకేనా, the number of modes of vibration with wavelength range between lambda and lambda plus d lambda can be obtained by differentiating the above equation. సో ఇప్పుడు వేవ్ లెంత్స్ చేంజ్ అవుతూ ఉంది కదా, అక్కడ ఎన్క్లోజర్లో రిఫ్లెక్షన్స్, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరుగుతున్నప్పుడు వేవ్ లెంత్స్, ఆల్ వేవ్ లెంత్స్ మనకి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ చేంజ్ అయిన వేవ్ లెంత్స్లో మనకి ప్రొడ్యూస్ అయిన వైబ్రేషన్స్, మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ల్యాండాకి d+d ల్యాండాకి మధ్య మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అయ్యో తెలియాలంటే ఆ పై ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేయండి. df ఈజ్ ఈక్వల్స్ టు 4/3 πl³. అది కాన్స్టెంట్. దాని 1/λ³ డిఫరెన్షియేట్ చేస్తే -3/λ⁴ d lambda అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనం నెగిటివ్ సైన్ నెగ్లెక్ట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ నెగిటివ్ సైన్ నెగ్లెక్ట్ చేసి, ఎందుకంటే పాజిటివ్ వాల్యూస్ అడ్జస్ట్ అవుతాయి అన్నాడు కాబట్టి. సో నెగిటివ్ సైన్ని తీసేసి L³ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో అంటే L³ అంటే వాల్యూమ్ అని రాసుకోవచ్చు కదా. సో df ఈజ్ ఈక్వల్స్ టు 4/3 L³ ప్లేస్లో వాల్యూమ్ రాసాం 4/3 v d lambda by λ/4. ఓకేనా, ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ హ్యావ్ టూ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్. సపోజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో టూ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఉంటే, సో ఇంటూ 2 df ఈజ్ ఈక్వల్స్ టు 4 into 2 8/v d lambda/4. the number of modes per unit volume df ఈజ్ ఈక్వల్స్ టు per unit volume అంటే ఒక్కొక్క యూనిట్ వాల్యూమ్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ మోడ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే df ఈజ్ ఈక్వల్స్ టు per unit volume మీన్స్ 1. సో v ఈక్వల్ టు 1 తీసుకుంటే df ఈజ్ ఈక్వల్స్ టు 8/d λ/4. ఫ్రమ్ ఈక్విపార్టిషన్ లా ఆఫ్ ఎనర్జీ. సో ఈక్విపార్టిషన్ లా ఆఫ్ ఎనర్జీ అంటే ఒక ఎంక్లోజర్లో గ్యాస్ మాలిక్యూల్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అది ఒక్కొక్క పార్టికల్ ఇండివిజువల్గా ఒక kT ఎనర్జీ. ఓకేనా, సో అక్కడ ఎనర్జీ అసోసియేట్ అయినది kT. ఓకేనా, k ఈజ్ బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్, T ఈజ్ అబ్సల్యూట్ టెంపరేచర్.
ద యావరేజ్ ఎనర్జీ పెర్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్. ఓకేనా, ఒక్కొక్క మోడ్ ఆఫ్ వైబ్రేషన్కి అక్కడ ఎగ్జిస్ట్ అయిన ఎనర్జీ ఎంతంట కేటీ. ఓకేనా, అకార్డింగ్ టు ఈక్విపార్టిషన్ లా ఆఫ్ ఎనర్జీ. సో ఈక్విపార్టిషన్ కైనెటిక్ థియరీలో వస్తుంది మనకి ఇది, ఈక్విపార్టిషన్ లా ఆఫ్ ఎనర్జీ. ఓకేనా, మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్. సో అంటే ఒక్కొక్క మోడ్ ఆఫ్ వైబ్రేషన్ కేటీ ఎనర్జీ ఉంటుంది. సో సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడ్స్ పర్ యూనిట్ వాల్యూమ్, ఈ మోడ్స్ అది ఎనర్జీ. ఓకేనా, దానికి ఒక్కొక్క దానికి కేటీ ఉంటుంది, అంటే దాన్ని ఇంటూ కేటీతో మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకి ఫైనల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఓకేనా, ద ఎనర్జీ డెన్సిటీ విత్ ఇన్ వేవ్ లెంత్ రేంజ్ లాంబ్డా అండ్ లాంబ్డా ప్లస్ డి లాంబ్డా ఈజ్ గివెన్ బై. సో ఎనర్జీ డెన్సిటీ, సో ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, లాంబ్డాకి డి లాంబ్డాకి మధ్య ఉన్నది. సో దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఈ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా మనకి ఈ లాంబ్డాకి లాంబ్డా ప్లస్ డి లాంబ్డాకి వేవ్ లెంత్లో చేంజ్ వస్తున్నప్పుడు ఎనర్జీ డెన్సిటీ ఎలా ఉంటుందో ఆ ఎనర్జీ డెన్సిటీకి ఫార్ములా ఈ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇంటూ యావరేజ్ డెన్సిటీ. టోటల్ నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇంటూ యావరేజ్ డెన్సిటీ. సో ఈ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 8 pi d lambda by lambda power 4 into kt. ఓకేనా, దిస్ ఈజ్ ద ఎనర్జీ ఎక్స్ప్రెషన్. ఈ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 8 pi kt by lambda power 4 d lambda. కేటీని ఇక్కడ రాసి డి లాంబ్డా ఇక్కడ రాసి. ఓకేనా, దిస్ ఈజ్ రియలైజెన్స్ లా ఫర్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్. ద అబోవ్ ఈక్వేషన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఎనర్జీ మనకి రియలైజెన్స్ లా ఫార్ములా ఇది. ఓకేనా, సో దీన్నే మనం ఫ్రీక్వెన్సీలో వచ్చేలాగా. ఓకేనా, లాంబ్డాకి ఫ్రీక్వెన్సీకి రిలేషన్ తెలుసు కదా, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు సి బై న్యూ. ఓకేనా, సి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ లాంబ్డా రిలేషన్ నుంచి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు సి బై న్యూ అని రాసుకోవచ్చు. యూ నో దట్ ద రిలేషన్ బిట్వీన్ స్పీడ్ ఆఫ్ wave and frequency and wavelength is given by c is equals to nu lambda. From that equation nu is equals to c by lambda is equals to c by nu. Okay, now here frequency, nu is frequency, lambda is wavelength, c is speed, d lambda. So దీన్ని డెరివేటివ్ చేసాం. d lambda is equals to c కాన్స్టెంట్, న్యూని డెరివేటివ్ చేస్తే -1 by nu square. సో ఇంటూ న్యూకి డెరివేటివ్ dv. సో -c d nu by nu square. By substituting lambda and d lambda values in the above equation. In terms of frequency లో రాయడం కోసం మనం ఏం చేసాం, ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్కి ఉన్న రిలేషన్ తీసుకుని దాని డెరివేషన్ అప్లై చేస్తాం. లాంబ్డా వాల్యూ డి లాంబ్డా వాల్యూ వచ్చింది. ఈ లాంబ్డా వాల్యూ డి లాంబ్డా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ఈక్వేషన్ ఈ న్యూ డి న్యూ ఈజ్ ఈక్వల్స్ టు, అక్కడ వేవ్ లెంత్స్లో వచ్చింది, ఇక్కడ ఫ్రీక్వెన్సీలో వస్తుంది. ఓకేనమ్మా, ఈ న్యూ డి న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 8 pi kt ఇంటూ బై లాంబ్డా పవర్ 4 ఉంది కదా. ఓకేనమ్మా, లాంబ్డా పవర్ 4 వాల్యూలో ఇక్కడ న్యూ పవర్ బై లాంబ్డా ఉంది, ఇక్కడ లాంబ్డా అది 1 by లాంబ్డా కాబట్టి న్యూ పవర్ 4 by సి పవర్ 4 వస్తుంది. సో న్యూ పవర్ 4 by సి పవర్ 4 ఇంటూ డి లాంబ్డా వాల్యూ ఈ వాల్యూ సి డి న్యూ బై న్యూ స్క్వేర్. ఓకేనమ్మా, సో చేసి క్యాన్సిల్ చేసి రాసుకుంటే ఇక్కడ సి పవర్ 4 ఒక సి క్యాన్సిల్ అవుతుంది. సో 8 pi kt న్యూ స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ అవుతుంది, ఇంకొక న్యూ స్క్వేర్ ఉంటుంది, న్యూ స్క్వేర్ డి న్యూ బై సి పవర్ 3 అవుతుంది, ఒక సి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఓకేనా, దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. రిలేజన్స్ లా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ దిస్, ఈ న్యూ డి న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 8 pi kt న్యూ స్క్వేర్ బై సి క్యూబ్ డి న్యూ. ఓకేనమ్మా, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ అయితే ఈ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 8 pi kt బై లాంబ్డా పవర్ 4 డి లాంబ్డా. ఓకేనా, సో అక్కడ అంటే కేటీ యాజ్ ఇట్ ఈజ్ లాంబ్డా పవర్ 4లో మనం న్యూ స్క్వేర్ బై సి క్యూబ్ వచ్చింది, డి న్యూ వచ్చింది, అక్కడ డి లాంబ్డా వచ్చింది. ఓకేనా, దిస్ ఈజ్ ద రిలేజన్స్ లా ఫర్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లాక్ బాడీ రేడియేషన్. థ్యాంక్ యూ అమ్మా.